హలో స్టూడెంట్స్, ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2 చూద్దాం. అప్లికేషన్స్ ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను, ట్రై చేయండి. ఇక్కడ సపోజ్ సైన్ థీటా ఈజ్ లెట్ ఎక్స్. సైన్ థీటా ఈజ్ లెట్ ఎక్స్. వాట్ ఈస్ సీకెంట్ థీటా? వాట్ ఈస్ సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. వాట్ ఈస్ ద కాస్ థీటా రిలేషన్ బిట్వీన్ సైన్ అండ్ కాస్ అంటే 1/square root of 1 minus sin square theta. Right? Secant theta అంటే 1/cos theta. Cos theta అంటే 1/square root 1 minus sin square theta. ఎందుకంటే సాధారణంగా వచ్చేది sin square theta plus cos square theta is డాష్ అని ఇస్తాడు. 1 0 2 1 2 2 3 1/2 అంటాడు. సో 2 ఎలాగ ఉండదు, ఎందుకంటే సైన్ సారీ ఉండొచ్చు, తప్పే ఉంది. ఉందా 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 ఉండదు ఉండదు నో నో మోర్ దెన్ 2 ఉండదు, ఎందుకంటే థీటాకి థీటాకి రిలేషన్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్. సో సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ రిలేషన్ ఏంటంటే 0 ఉండదు, ఎందుకంటే 0 వేసాం అనుకో ఇది 0, థీటా బదులు 0 వేసాం అనుకో సైన్ 0 0 కాస్ 0 1. సో అలా కాకుండా అదేలే 30 వేసాం అనుకో సైన్ స్క్వేర్ 30 అంటే సైన్ స్క్వేర్ 30 అంటే అర్థం ఏంటి తెలుసు మీకు? సైన్ థీటా హోల్ స్క్వేర్ అని అర్థం. సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా హోల్ స్క్వేర్ అని అర్థం, అంతేగాని దీని అర్థం అంటే దీని అర్థం సైన్ స్క్వేర్ థీటా స్క్వేర్ కాదు. రైట్? సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. ఇది నౌ ఇక్కడ ఏంటంటే సపోజ్ సైన్ అంటే థీటా బదులు ఎక్స్ వేసాం అనుకో, థీటా బదులు 30 వేసుకున్నాం అనుకో, ఎందుకు కంగారు పడ్డాం, పరిగెట్టదేం లేదుగా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మీకు తెలీదు, ఎంత అని అడిగాడు, మీకు తెలీదు అనుకో. లెట్ థీటా ఈస్ 0 వేసుకో, ఇంకో లెట్ 30 వేసుకో, లెట్ 45 వేసుకో, లెట్ 60 వేసుకో, లెట్ 90 వేసుకో. ఈ అన్ని వాల్యూస్కి ఇది ఎంత వస్తుందో చూద్దాం. సైన్ స్క్వేర్ 0 ప్లస్ కాస్ స్క్వేర్ 0 ఫస్ట్ కేస్. సైన్ స్క్వేర్ 0 అంటే చెప్పాను కదా, సైన్ 0 హోల్ స్క్వేర్. సైన్ 0 హోల్ స్క్వేర్ అంటే సైన్ 0 0 ప్లస్ సైన్ థీటా అంటే సైన్ 0 హోల్ స్క్వేర్, సారీ కాస్ 0 హోల్ స్క్వేర్ అంటే కాస్ 0 అంటే 1 స్క్వేర్. దిస్ ఇస్ 1. 0 పెడితే 1 వచ్చింది, 30 పెడదాం. సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30. సైన్ 30 ఎంత? 1/√2. వాట్ ఈస్ cos 30? 1/√2 whole square. So 1/2 plus 1/2. హాఫ్ కలిపితే 1. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. లే 1/2 సారీ cos 30 1/2, ఇది √3/2. చూసుకోండి బాబాయ్, నేనే ఇక్కడ అంటే నేను ఆ వాల్యూస్ మైండ్లో పెట్టుకోవట్లేదు. సో 1/2 means 1/4. √3/2 means 3/4. So 1 plus 3, ఎందుకంటే కిందన 4/4 1. సారీ సైన్ 30 కాస్ 30 ఎలా అవుద్ది? ఈక్వల్ అవ్వదు కదా. సో అలాగే నెక్స్ట్ సైన్ 45, సైన్ స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 45. వాట్ ఈస్ సైన్ 40? 1/√2 హోల్ స్క్వేర్. ఈ రెండు ఈక్వల్ మళ్ళా 1/√2 హోల్ స్క్వేర్. సో 1/√2 హోల్ స్క్వేర్ 1/2. 1/√2 హోల్ స్క్వేర్ 1/2. దిస్ ఇస్ 1. అలాగే 60 పెట్టు. సైన్ స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 60. √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 1/2 హోల్ స్క్వేర్. సేమ్ ఇది అది ఒకటి. సో దిస్ ఇస్ 1. 90 పెట్టండి. సైన్ 90 1, సైన్ స్క్వేర్ 1 స్క్వేర్ 1, కాస్ 90 0. సో 1. సో ఆల్వేస్ మీకు ఏదో తెలియకపోతే థీటా బదులు ఏదో ఒక వాల్యూ అయ్యి ఇక్కడ ఏది వేసావో అది కూడా ఇక్కడే అదే ఇవ్వాలి. చూడు థీటా కదా, రైట్? సో ఈ రకంగా మీరు పెద్ద లెక్కలు చేసేదానికంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో కానీ తక్కువ ప్రాక్టీస్ అంటే మీకు సైకలాజికల్గా స్టిక్ అవ్వరు. ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. అలాగే sin theta in terms of
ట్యాన్ అనుకో, ఇందాక ఆల్రెడీ చెప్పాను ఇంత ప్రీవియస్ వీడియో. సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ అనుకో. ఎలా ట్యాన్ అంటే సైన్ తీటా అంటే 1 cosecant తీటా. కోసికెంట్ అంటే 1/√1 + cos స్క్వేర్ తీటా, సారీ cot స్క్వేర్ తీటా, 1 + cot స్క్వేర్ తీటా. ఎందుకంటే కొసికెంట్కి కాట్కి రిలేషన్ ఏంటంటే కాట్ స్క్వేర్ తీటా ప్లస్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ తీటా, రైట్. సో అలాగే ట్యాన్కి కాట్కి రిలేషను √1 + 1/tan స్క్వేర్ తీటా. కాట్ తీటా ఈస్ 1/tan తీటా. ఇక్కడ నువ్వు ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ ఇది కదా, సో tan స్క్వేర్ అనేది, సో tan స్క్వేర్ తీటా ప్లస్ 1, ఆల్రెడీ 1 ఉంది పైన, ఈ 1. నౌ స్క్వేర్ రూట్ కదా, అండర్ రూట్ దీనికి వస్తుంది, సో ఇది పైకి వస్తుంది. tan స్క్వేర్కి స్క్వేర్ రూట్ tan తీటా బై √1 + tan స్క్వేర్ తీటా. మీ ఇష్టం ఎలాగైనా వేసుకోండి, ఓకే, రైట్. ఈ రకంగా చేసేయచ్చు. అలాగే కాస్ దీన్ని ఇంకొకరు దేనిలోనే పెట్టుకో రిలేషను. సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ తీటా. ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ తీటా అంటే అసలు సైన్ తీటా అంటే ఏంటి? √1 - cos స్క్వేర్ తీటా. సైన్కి సీకెంట్కి కాస్కి రిలేషన్ ఏంటి? √1 - 1/secant స్క్వేర్ తీటా. ఎందుకంటే కాస్ ఈజ్ 1/secant. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం చేస్తే సీకెంట్ స్క్వేర్ తీటా -1 √secant స్క్వేర్ కదా, సో సీకెంట్ తీటా. సో సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ సీకెంట్ తీటా ఇలా చేస్తాం. ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడో చూద్దాం. ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కానీ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయడం ఎలాగో చెప్తా. ఇక్కడ ఒక విషయం చెప్పడం వేస్తాను. 180 degrees ఈస్ π రేడియన్స్. ఇలా పైన సి అని రాస్తాం. π రేడియన్స్ 180 degrees π రేడియన్స్ అంటే 1 degree is π రేడియన్స్ బై 180. 1 degree is, అంటే దీన్ని ఎలా రాస్తాం అంటే 1 degree into 180 నెంబర్ ఇది. సో 1 degree కావాలి కాబట్టి దాన్ని పంపించు. అలాగే 1 radian ఈస్ 180 degrees by π, రైట్. π అంటే 22/7. ఓకే, సో అదే మీరు ఎలా కన్వర్షన్ చేస్తారో చూసుకోండి. సపోజ్ 2π/3 హౌ మెనీ డిగ్రీస్ అంటాడు. డైరెక్ట్గా π రేడియన్స్ ఇది. π అంటే ఎంత వేయచ్చు? 180 వేయచ్చు, 180 degrees. సో 2 × 180/3 కట్ చేసుకోండి, 120 degrees. అంటే 2π/3 అంటే ఎన్ని డిగ్రీలు అంటే 120 degrees. అలాగే π/4 హౌ మెనీ డిగ్రీస్ అంటే π అంటే 180/4 అన్ని డిగ్రీలు, ఓకేనా. సో అలాగే 60 degrees ఈస్ హౌ మెనీ రేడియన్స్ అంటే 60 × డిగ్రీస్ కదా. 1 degree అంటే ఎంత? π/180. 1 radian అంటే π/180. అంటే 1 degree అంటే π radians by 180. సో π/3. అలాగే 120 ఆల్రెడీ చేస్తాం కదా. ఈ రకంగా మీరు కన్వర్షన్ పెట్టుకోవాలి, కన్వర్షన్ తెలియాలి. సో ఎప్పుడైతే కన్వర్షన్ తెలిసిపోయిందో విల్ ఫీల్ బెటర్. సో ఇంకోటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. కంప్లీట్గా ప్రాబ్లమ్స్ పెట్టుకోండి. ఇది డెడ్ ఈజీ అమ్మా. ఎందుకంటే ఈజీ అంటే ఇలా ఒక జాలరి నెట్ తీసిరాడు అనుకోండి, చేపలు పడతాయి కదా, అలాగా పట్టేయచ్చు దీన్ని. ఓకే, సో కాస్ తీటా, ఇఫ్ కాస్ తీటా ఈస్ 2x/1 + x². ఇది ఒకటి చెప్పాలి. వాట్ ఈస్ tan తీటా?
cos x is 2x by 1 plus x square. What is tan theta? మీకు కన్వర్షన్ రాకపోతే సింపుల్గా ఇది తీటా, ఓకేనా? ఏబిసి కాస్ తీటా 2x by 1 plus x square రేషియో కదా. సో ఇది కాస్ అంటే ఎడ్జెంట్ సైడ్, రైట్? సో నువ్వు ట్యాన్ తీటా కావాలంటే ఇది బై చేయాలి. సో ఇది కనుక్కోవాలి. పైథాగరన్ థీరం ఐడియా ఉంది కదా నీకు. ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్, 1 plus x square స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2x హోల్ స్క్వేర్ అండర్ రూట్ BC. Now 1 plus 2x square plus x power 4 minus 2x 4x square. So now this becomes 1 minus 2x square plus x power 4 under root. This becomes 1 minus x square whole square under root. So this becomes 1 minus x square. This is 1 minus x square. What is tan? Opposite side by 2x. రైట్, అంతే. సో ఇలాంటివి కొన్ని తప్పదు. దీనికి షార్ట్ కట్ అంటే నేను చెప్తాను, లేదు కూడా. అంటే మీకు కావాలంటే ఏదైనా ఒక లాజికల్గా ప్లే చేసుకోండి. సైన్ కాసు అది మళ్ళీ కాస్ తీటా చేస్తుంది కదా, మళ్ళీ సైన్ తీటా కనుక్కొని దాన్ని ట్యాన్ తీటా అని మీరు కనుక్కోవచ్చు. కాస్ తీటా ఇచ్చాడు, సైన్ తీటా కనుక్కోండి, ట్యాన్ తీటా సైన్ బై కాస్. ఇది 2x by 1 plus x square ఇచ్చాడు కదా. సో సైన్ తీటా వస్తుంది. సైన్ తీటా అంతా సైన్కి కాస్కి రిలేషన్ 1 minus కాస్ స్క్వేర్ కదా, కనుక్కుంటారు. దాన్ని ఇక్కడ వేస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకో లెక్క చూద్దాము. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చింది. ఇంకో లెక్క చూస్తే tan theta is b by a. చూసుకోండి, a by b కాదు, b by a. బీ కేర్ఫుల్. a cos theta plus b sin theta by a cos theta minus b sin theta. ఎంత అన్నాడు, కింద మీద పడిపోద్దు. tan theta ఇచ్చాడు కాబట్టి సైన్ కాసి ఇక్కడ అయితే దెన్ హౌ మచ్. చూడండి, ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు. వెంటనే అయిపోయేటట్టు చేయొచ్చు, లేకపోతే ట్యాన్ థీటా ఇచ్చాడు కాబట్టి కాసు సైన్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ట్యాన్ థీటా అంటే థీటా. ఈ ఏబిసిడ్లో ఇంక ఏమవద్దు, ఏ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రైట్? సో ఇక్కడ డైరెక్ట్గా మళ్ళీ కాస్ థీటా సైన్ థీటా ఇవ్వద్దు. కాస్ థీటా అంటే ఏ బై స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సైన్ థీటా అంటే ఆపోజిట్ బై స్క్వేర్ రూట్ ఇది బై సేమ్. ఈ రెండు సేమ్ వస్తాయి కానీ మైనస్ వస్తుంది. ఇక్కడ ఈ అన్నిటికి కామన్ కింద కూడా వస్తుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతే. అలా కాకుండా ఇంకొక ఇదంతా ఇది వేయకుండా చేద్దాం. ఇది కాసు సైన్ కదా ఇచ్చాడు. ట్యాన్ అంటే ఏమొస్తుంది, సైన్ బై కాస్ కదా వస్తుంది. ఇక్కడ పైన కాస్ కామన్ తీయు, మరి ఇక్కడ లేదంటే తీయాలి. ఎలా చేస్తాం చూడు, ఇక్కడ కూడా కాస్ కామన్ తీయి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కామన్ తీస్తే ఇందులోంచి కాస్ కామన్ తీస్తే కాస్ తీటా, కాస్ కామన్ తీయడం కాస్ తీటా కామన్ తీయడం, కాస్ వచ్చింది, ఏ ఒకటి మిగిలింది ప్లస్ బి. ఇక్కడ కాస్ లేదు కదా, లేదు కాబట్టి బై కాస్ తీటా బై ఏ కాస్ తీటా ఏ మైనస్ బి సైన్ తీటా బై కాస్ తీటా. ఇది క్యాన్సిల్ అయింది. అసలు ఇవన్నీ వేయకూడదు, రాస్తే టైం వేస్ట్, రైట్? ఇది సైన్ బై కాస్ ట్యాన్, దిస్ బికమ్స్ ఏ ప్లస్ బి ఇంటూ బి బై ఏ. నౌ ఏ మైనస్ ట్యాన్ బి ఇంటూ, అలా ఇది కూడా వేయకూడదు, బి స్క్వేర్ బై ఏ, బి స్క్వేర్ బై ఏ క్యాన్సిల్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ రకంగా మీరు స్పీడ్ క్యాల్కులేషన్ చేయాలి.
పాలిటెక్నిక్ అనేసరికి వెరీ స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? రైట్. ఇంకోటి చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. sin theta plus cos theta at a. What is sin theta minus cos theta? Let x అనుకో. ఓకేనా? ఇది ఒక సెకండ్. ఓకే, చూడండి ఒకసారి చేయండి మీరు. సైన్ థీటా ఇంకొకటి ఏంటంటే రివర్స్లో ఇస్తాడు. ఏ ఇవ్వలేదు. ఓకే, ఇస్తే ఎలా చేస్తారు? వీడు అక్కడ ఇచ్చాడు ఏమంటే 0 ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ దిస్ అన్నాడు. ఇది మైనస్, ఇది ప్లస్. 0 ఇస్తే ఇది అంత అన్నాడు. బాగుంది. ఏ ఇస్తే మీరు ఏం చేస్తారో చూసుకోండి. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇస్ 0. దట్ మీన్స్ sin theta is cos theta. ఎక్కడ అవుద్ది? ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుద్ది? sin 45 cos 40. సో యాంగిల్ 45. sin 45 1/√2 ప్లస్ 1/√2. దిస్ ఇస్ రూట్. బాగుంది. బట్ ఇందాక నేను ఇచ్చాను కదా, అలా కూడా చేయండి. అది కూడా చేయండి. sin theta plus cos theta is let a. What is sin theta minus cos theta? Let x అనుకున్నాను కదా, రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఉంది 2 sin theta is a plus x. sin theta is a plus x by 2. రెండు మైనస్ చేస్తే 2 cos theta is a minus x. So cos theta is a minus x by 2. మనకి మైనస్ చేయాలి అంటే ఇది మైనస్ ఇది మైనస్ ఇది చేస్తే ఏమవుద్ది? ఇది మైనస్ ఇది కదా, అంటే ఇది మైనస్ ఏ మైనస్ ఎక్స్ బై 2. ఎక్స్ వస్తుంది. ఓకే ఓకే, రైట్ ఎక్స్ వస్తుంది. కుదరదు. ఓకే, సో ఆ లెక్క ఇక్కడ చూడండి. దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమవుద్ది? sin square theta plus cos square theta plus 2 sin theta cos theta is a square. This becomes 1. So 2 sin theta cos theta is a square minus 1. ఓకే, దీన్ని స్క్వేర్ చేయండి. దీన్ని స్క్వేర్ చేస్తే sin square theta plus cos square theta minus 2 sin theta cos theta is x square. This becomes 1. 2 sin theta cos theta is x square. What is 2 sin theta cos theta? 1 minus of a square minus 1 is x square. ఏమవుద్ది? ఇది మైనస్ అవుద్ది, ప్లస్ అవుద్ది. 2 minus a square equal to x square. So x is square root 2 minus a square. What is x? Sin theta minus cos theta. సో ఈ రకంగా పెన్ పెట్టామంటే టక్కన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఫ్రాక్షన్ మినిట్స్లో అయిపోతూ ఉండాలి. 1 minute లోపు 1.5 minute మ్యాథమెటిక్స్ రూల్గా. రైట్? నెక్స్ట్ ఓకే, tan theta minus cot theta is 1. Then if tan theta minus cot theta is 1, then tan square theta plus cot square theta ఎంత అన్నాడు? అంతే. tan square theta plus cot square theta is how much? Now tan theta minus 1 by tan square theta is 1. అదే 1 by స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే tan square theta plus cot square theta minus 2 into tan theta cot theta equal to 1.
ఈ రెండు క్యాన్సిల్, ఎందుకంటే tan theta equal 1 by cot theta కాబట్టి. సో 2 నటు పంపిస్తే దిస్ బికమ్స్ 3. సో కొంచెం మైండ్ అప్లికేషన్ టకటక పెట్టాలి. ఓకే, సో అలాగే ఇంకొకటి అక్కడే ఇచ్చాడు, tan theta plus cot theta equal to then sin theta is. Tan theta plus cot theta is 2 then sin theta అంటారు. సో సింపుల్గా tan theta plus 1 by cot theta equal to 2 కదా, సారీ కాట్ని tan వేస్తాను. ఎల్సిఎం చేసి 2 tan అంటే పంపిస్తే tan square theta minus plus 1 is equal to 2 tan theta. దాన్ని పంపిస్తే tan square theta minus 2 tan theta plus 1 equal to 0. ఇది tan theta minus 1 whole square equal to 0. So tan theta is 1. 1 ఎప్పుడు వస్తుంది? 45. 45 తీసిందిలో sin 45 1 by root. అలా 1 by 1 మీరు చేయగలగాల. అయితే ఇంకోటి బై కంపారిజన్లో tan 45 1, cot 45 1, so 1 plus 1 2, then you can assign theta is 45. 45 చేస్తే sin 45 1 by root. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బట్ లెందీ ప్రొసీజర్ మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ sin theta. If sin theta is 15 by 17, sin theta is 15 by 17, then 15 cot theta plus 15 cot theta plus ఇవన్నీ లెక్కలు రాయకూడదు దాని ఎగ్జామినేషన్లో. 15 cot theta plus 17 sin theta by 8 tan theta plus 16, 8 tan theta plus 16 secant theta. ఎంత ఇక్కడే sin theta కదా, సింపుల్గా tan theta అని కనుక్కోవడానికి ట్రై చేయదు. ఇది theta అనుకుంటే ఇది 15 ఇది 17 ట్రయాంగిల్లో వేసుకోవాలి. ఇది ఎంత చూడగానే చెప్పాలి, అప్పుడే నీకు ఈ లెక్క మొత్తం స్పీడ్ అవుద్ది. ఇక్కడే మీకు చిన్న చెప్తాను, దాన్నే పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. పైథాగరన్ ట్రిప్లెట్లో చూడండి కొంచెం గుర్తుంచుకోవాలి. ఇది 3 ఇది 4 ఇది 5, ఇది 3 ఇది 4 అయితే ఇది ఖచ్చితంగా 5, ఎందుకంటే 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, ఇది 25. ఈ రెండు 16 ప్లస్ 19 25 అది. సో 3 4 ఇచ్చాడంటే 5 అని ఇక్కడ వేసుకోవాలి మీరు. 5 3 అన్నాడంటే 4 వేసుకోవాలి, లేదు 4 5 అన్నాడంటే 3 వేసుకోవాలి. అలాగే కొన్ని చెప్తాను, మీరు కొంచెం ప్రాక్టీస్లో వస్తుంది, బట్ ట్రై టు కీప్ ఎ లుక్ ఆన్ ఇట్. అలాగే 5 12 13, 5 12 13 దిస్ ఇస్ రాంగ్, బికాస్ ఇందులో లెంత్ ఏది పెద్దది, ఇది పెద్దది. సో ఇది 13 లెంత్, ఇది పొట్టి గీసిన 5 పొట్టి గీసిన పెద్ద ఇష్యూ కాదు కానీ, బట్ ఈ రెండింటిని క్లబ్ చేసేది ఇది కాబట్టి 13. సో 13 12 ఇచ్చాడనుకో 5 వేసేయాలి, 12 5 వేసాడనుకో 13 వేసేయాలి, 13 5 వేసాడనుకో 12 వేసేయాలి, అంతే. సో దట్ ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. ట్రిప్లెట్ అంటే 3 అంటే 3. నెక్స్ట్ ఇక్కడ 10 8 ఇస్తే ఎంత వేస్తాం, 6 వేసేయాలి. 10 8 ఇస్తే 6 అంటే చేసేయగలనంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే పర్లా. ఇప్పుడు sin 15 ఉంది, ఈ ట్రయాంగిల్ నేను గీయాలి ఇక్కడ, ఓకేనా. 15 17 sin అంటే ఇది 15 ఇది 17, ఇక్కడ ఎంత వస్తుందా అంటే 8. లేదు నేను చేసుకుంటున్నా అంటే 17 స్క్వేర్ minus 15 square under root this comes
ఓకే, సో ఇక్కడ ఏంటి 3తో స్టార్ట్ అయ్యి 3, 4, 5. నెక్స్ట్ వచ్చి 5తో స్టార్ట్ చేసాను, స్టార్ట్ చేసిన 13, 12, 5. 5తో స్టార్ట్ చేస్తే 5, 12, 13. 6తో స్టార్ట్ చేస్తే 6, 8, 10. ఓకేనా. 7తో స్టార్ట్ చేస్తే ఇది 7 అనుకుంటే 14, 15. సారీ 24, 25. 24. 7తో స్టార్ట్ చేస్తే 24, 25. 8తో స్టార్ట్ చేస్తే 8, 15, 17. 9తో స్టార్ట్ చేస్తే 9, ఇది 40, ఇది 41. 10తో స్టార్ట్ చేస్తే 10తో స్టార్ట్ చేస్తే 24, 26. రైట్. 11తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది 11తో కదా, 11, 60, 61. అలాగే 12తో స్టార్ట్ చేస్తే 35, 37. 35, 37. రైట్. 13తో స్టార్ట్ చేస్తే 13, 84, 85. 84, 85. సో అలాగా మీరు రీకలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఎప్పుడైతే రీకలెక్ట్ చేసుకున్నారో ఇలాంటి లెక్కలు ఈజీ. ఇక్కడ సైన్ తీటా అంటే చూడండి ఎలా చేస్తాను. స్కిప్ చేయండి, మీరు స్పీడ్ ఉంటే టకటక స్కిప్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా. ఇలా చూడాల్సిన అవసరం లేదు, మీరు స్కిప్ చేసుకుంటూ మీ టైంని మీరు సేవ్ చేసుకోవాలి. ఓకేనా. లేదు అనుకుంటే మాత్రం జస్ట్ అబ్జర్వ్ చేయండి నేను ఏ టెక్నిక్ వాడుతున్నాను. 15, 17 అంటే దేంతో స్టార్ట్ అయింది? 15, 17 అంటే 8, 15, 17 తీటా. ఇప్పుడు 15 కాట్ తీటా. కాట్ అంటే 10 కదా, 1/. సో 15 నేనైతే పేపర్లోనే ఇలా పక్కన రాస్తాను, ఈ పక్కనే రాసేస్తాను. అంటే కాట్ తీటా ఉంది కదా, నేనైతే అలా చేస్తాను చూడండి. 15 కాట్ తీటా కదా, ట్యాన్కి రివర్స్. ట్యాన్ అంటే ఇది బై ఇది, బట్ కాట్ అంటే ఇది బై ఇది. 8/15 అంటే 2 క్యాన్సిల్, అంటే ఇక్కడ 8 ఉంది. ప్లస్ 17 సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఇది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 15. 8 ట్యాన్ కదా, ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై, సో 15. 8 క్యాన్సిల్ అయిపోయింది 15. ప్లస్ 16 ఇంటూ 16 లేదుగా ఇక్కడ మనకి, అంటే అందులో లేదు కదా, నేను చూస్తున్నా. ఓకే లేదు, బట్ సీకెంట్ తీటా. సీకెంట్ అంటే 1/cos. కాస్ అంటే ఏంటి? ఇది బై ఇది. సీకెంట్కి ఇది బై ఇది వస్తుంది. సో 17/8. 8 2s 17 ఇంటూ 2. సో అంత పెద్దదాన్ని ఇంత చిన్నగా టక్కని 8 + 15 ఎంత అయితే అంత చేసుకోండి. ఎంత వచ్చింది చేయాలా? ఇదేమో అదే తీసుకో అంటే యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం కొంచెం నేను ఆలోచిస్తాను. 23 ఇది 15 14 1 3 9 39. సో 23/39 అంతేనా? ట్వంటీ 3/49 వచ్చింది. ఇదిగో 49, సారీ. ఓకే, లక్కీగా అక్కడ 39 లేదు కాబట్టి మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకున్నాను. సో ఈ రకంగా మీరు ఏదైనా చేయొచ్చు హాయిగా, చాలా చాలా ఇంప్రెసివ్గా చేసుకోవచ్చు. రైట్. సో మీకు ఏది ఎలాగ కన్వీనియంట్గా ఉంటే మీ గ్రిప్లోకి రావాలి సబ్జెక్ట్. ఎప్పుడైతే సబ్జెక్ట్ గ్రిప్లోకి వచ్చిందో అసలు వేరే దాంతో మీకు పని ఉండకుండా టకటక చేసుకునే ఈజీనెస్ వస్తుంది.